ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ బిల్లుకు వ్యతిరేకంగా భారీ ఉద్యమం చేపట్టాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా పిలుపునిచ్చారు. బిల్లుపై చర్చించేందుకు స్టాలిన్ అధ్యక్షతన డిఎంకే నేతలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశానికి డిఎంకే ఎంపీలతో పాటు జిల్లా శాఖాధ్యక్షులు హాజరయ్యారు. డీలిమిటేషన్కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా రేపు నల్ల జెండాల ప్రదర్శన చేపట్టాలని స్టాలిన్ పిలుపునిచ్చారు. కేంద్రం నల్ల చట్టాన్ని తీసుకొస్తుందని, అందుకే నల్ల జెండాలతోటి నిరసన తెలుపుతామని అంటున్నారు స్టాలిన్. సో ఈ అంశాన్ని స్టాలిన్ మరో రకంగా కూడా క్యాష్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే ఈ నెల 23న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలున్నాయి. సో 60 తరహా ఉద్యమం చేపడతామని చెప్పిన నేపథ్యంలో రేపటి నుంచి 1-2 రోజుల పాటు దీన్ని గట్టిగా తీసుకునే అవకాశం ఉంది. అది కేంద్రంలో నిర్ణయాన్ని వ్యతిరేకించడంతో పాటు తమిళనాట ఆ ఉద్యమాన్ని మళ్లీ గుర్తు చేసి ఎన్నికల్లో లాభపడాలనే ఆలోచన సైతం తమిళనాడు చేసే అవకాశం ఉంది. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న తమిళనాడును డీలిమిటేషన్తో శిక్షిస్తున్నారని స్టాలిన్ ఆరోపిస్తున్నారు. జనాభాను నియంత్రించాలన్న కేంద్రం ఆదేశాలను పాటించినందుకు తమిళనాడును శిక్షిస్తారా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. தமிழ்நாட்டை சார்ந்தவங்க குரல் கூட நாடாளுமன்றத்தில் ஒழிக்கக்கூடாது. அதுக்கான சதி திட்டத்தை சட்டமாகவே கொண்டு வராங்க. சதியை எப்படி சட்டமாக இயக்க முடியும்? கருப்பு சட்டத்துக்கு எதிராக கருப்பு கொடி ஏற்றுவோம், ஒவ்வொரு வீட்டிலும் பொது இடங்களையும் ஏற்றுவோம். மீண்டும் எச்சரிக்கை செய்கிறேன், மக்கள் தொகை அடிப்படையில் தொகுதிகளை முடிவு செய்யக்கூடாது. கருப்பு சட்டத்தை நிறைவேற்றக்கூடாது. 8 கோடி தமிழர்களின் ஒற்றை கோரிக்கை இது. அரசியல் எல்லைகளை கடந்து தமிழ்நாட்டின் உரிமையை காக்க தமிழ்நாடே ஓங்கி ஒழிக்கட்டும். தமிழ்நாடு போராடும், தமிழ்நாடு வெல்லும், வெல்வோம் ஒன்றாக.